కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే శిల్పి ఉండేవాడు. రామయ్య చేతిలో రాయి పడితే అది అద్భుతమైన శిల్పంగా మారిపోయేది. కానీ రామయ్య మనసు మాత్రం ఎప్పుడూ ఏదో తెలియని అసంతృప్తితో ఉండేది. ఎన్నో అందమైన శిల్పాలు చేసినా తన మనసుకు నచ్చిన శిల్పం మాత్రం చెయ్యలేకపోయానని బాధపడేవాడు. ఒకరోజు రామయ్య నది ఒడ్డున కూర్చుని తన మనసులోని బాధను వ్యక్తం చేస్తూ, నా మనసులోని అందమైన శిల్పాన్ని ఎలా చెక్కాలో నాకు తెలియడం లేదు. నా కళకు ఒక పరిపూర్ణత కావాలి, కానీ అది ఎలా వస్తుందో అర్థం కావడం లేదు అని బాధపడ్డాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోయింది. చీకటి పడుతుండటంతో రామయ్య ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద రాతి గుట్ట కనిపించింది. ఆ గుట్టను చూస్తూ రామయ్య ఆశ్చర్యపోయాడు. ఆ గుట్టలో ఒక అద్భుతమైన శిల్పం ఉన్నట్టుగా అతనికి అనిపించింది. ఆ రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. ఆ గుట్టే అతని కళ్ళ ముందు కదులుతూ ఉంది. ఆ గుట్టలో దాగి ఉన్న శిల్పాన్ని చెక్కాలని అతనికి అనిపించింది. తెల్లవారుతూనే రామయ్య ఆ గుట్ట దగ్గరికి వెళ్ళాడు. ఆ గుట్టను జాగ్రత్తగా పరిశీలించాడు. అతనికి ఆ గుట్టలో ఒక దేవత శిల్పం కనిపిస్తున్నట్టుగా అనిపించింది. రామయ్య తన పనిముట్లు తీసుకుని ఆ గుట్టను చెక్కడం మొదలుపెట్టాడు. ఎన్నో రోజులు రాత్రనక పగలనక శ్రమించాడు. ఆ గుట్టను ఒక అందమైన దేవతా విగ్రహంగా మలిచాడు. ఆ శిల్పం చూస్తే నిజంగా దేవత ప్రత్యక్షమైనట్టుగా ఉండేది. ఆ శిల్పం చూసి గ్రామంలోని ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. రామయ్య ఆ శిల్పాన్ని చూసి తన మనసులోని అసంతృప్తి తొలగిపోయిందని గ్రహించాడు. తన కళకు ఒక పరిపూర్ణత వచ్చిందని సంతోషించాడు. ఆ శిల్పం అతని కలలన్నింటినీ నిజం చేసింది. ఆ దేవతా శిల్పం గ్రామంలోని ప్రజలందరికీ శాంతిని, సంతోషాన్ని ఇచ్చింది. రామయ్య తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. మనసు పెట్టి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. మనలోని కళను గుర్తించి దాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నించాలి.